ఈరోజు ఎక్కడికి వచ్చేసామంటే ఉండవల్లి కేవ్స్కి వచ్చేసాం. ముందైతే టికెట్స్ తీసేసుకున్నామని చెప్పి టికెట్ కౌంటర్కి వెళ్ళామండి. పర్ పర్సన్కి 25 రూపీస్ ఛార్జ్ చేశారు. ఇక్కడ శిలాఫలకాలు అవి కూడా ఉన్నాయి, అవి కూడా చదువుకొని మెట్లెక్కేసి పైకి వచ్చాక ఇక్కడి నుంచే స్మెల్ స్టార్ట్ అయిందండి. ఏంటా అని చెప్పి లోపలికి వెళ్ళి చూసాము. ఏం లేవు, గబ్బిలాలు ఉన్నాయన్నమాట. ఇది స్తంభాల మండపం అంటండి, కాకపోతే పూర్తిగా ఇంకా నిర్మించలేదన్నమాట. లోపల చాలా గబ్బిలాలే ఉన్నాయి. ఇంకా ఇటు పక్కన వాళ్ళు ఇంకా లోపలికి వెళ్తుంటే ఏముంటాయి అని చెప్పి నేను కూడా లోపలికి వెళ్ళి చూసాను అనమాట. అక్కడ ఇంకా చాలా గబ్బిలాలు ఉన్నాయి అంతేను. సరే అని చెప్పి పై ఫ్లోర్కి వెళ్తున్నప్పుడు అక్కడ ఉన్న పర్సన్స్ అంటున్నారనమాట, ఇక్కడ కానీ చైనా వాళ్ళని వదిలేస్తే ఇవంతా నీట్గా అయిపోతాయి చక్కగా అని. వాళ్ళు అన్న వాటికి నవ్వుకొని ఆ తర్వాత ఇక్కడ కాగడాలు అవి పెట్టేవాళ్ళు ఏమోనండి. ఇది చైర్ లాగా వేసుకొని కూర్చోటానికి. ఇక్కడ వినాయకుల వారి విగ్రహం అసలు ఎంత చక్కగా ఉందోనండి, చూడముచ్చటగా ఉంది. ఈ ఫ్లోర్లో అయితే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విగ్రహాలు ఉంటాయండి. అలానే నృసింహస్వామి చాలా చక్కగా ఉన్నారు. అలానే ప్రతి స్తంభానికండి ఇలా తోరణాలలాగా చాలా బాగా ఉంది. అలా ప్రతి స్తంభం మీద కూడా హనుమంతుల వారి విగ్రహం కానీ వరాహస్వామి విగ్రహం కానీ అలా ఉంటాయన్నమాట. తర్వాత సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోయాక స్వామివారిది మూర్తి ఉంటుందండి. అసలు పెద్ద మూర్తి, ఎంత చక్కగా ఉంటారో అసలు ఆ మూర్తిని చూడంగానే అలా విష్ణు సహస్రనామం గుర్తొచ్చేసిద్ది అనమాట. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం అని పాడుకోవాల్సింది.